సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడంటే ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటారు. ఈ ఏడాది మార్గశిర శుద్ధ షష్ఠి డిసెంబర్ 6 శుక్రవారం మొదలై డిసెంబర్ 7 శనివారం మధ్యాహ్నం వరకు ఉంటుంది. సాధారణంగా తెలుగు పంచాంగం ప్రకారం సూర్యోదయంతో తిథి ఉన్న రోజునే జరుపుకోవాలి. అందుకే డిసెంబర్ 7న సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం జరుపుకోవాలి. అంటే డిసెంబర్ 7 శనివారం రేపు ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు పూజకు శుభ సమయం. అలాగే ఈరోజు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం, సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవాలి. అందుకే ఈ స్వామిని మంగళవారం నాడు విశేషంగా ఆరాధిస్తారు. అలాగే ప్రతి మాసం వచ్చే శుద్ధ షష్ఠి రోజు దేవాలయాల్లో స్వామివారికి విశేషమైన పూజలు, అభిషేకాలు జరుగుతాయి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యుని పూజించడం వలన నేత్రరోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని, పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతానం, సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని ప్రజల విశ్వాసం. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాల్లో ఇష్టమైన పేరును తమ బిడ్డలకు పెట్టుకోవడం మనం దక్షిణ భారతదేశంలో ఎక్కువగా చూస్తుంటాం. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు భక్తులు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజాది కార్యక్రమాలు ముగించుకొని సుబ్రహ్మణ్య అష్టకం, సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం విధిగా పఠించాలి. ఈ విధంగా సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం చదవడం వల్ల ఆ స్వామివారి కరుణా కటాక్షాలు మనపై కురుస్తాయనడంలో సందేహం లేదు. సుబ్రహ్మణ్య షష్ఠిని సుబ్బారాయుడి షష్ఠి అని కూడా పిలుస్తారు.